ప్రియమైన సహోదరులారా, మీకందరికీ ప్రభు పేరిట శుభములు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. హల్లెలూయా. పరిశుద్ధ దినమున, పునరుత్థాన దినమున మరొకసారి మీకు అందరికీ శుభములు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మాది వివాహం రోజు ఏప్రిల్ 18, 2008 సరిగ్గా 13 సంవత్సరాలు గడిచిపోయినది. 14వ సంవత్సరం. నిజముగా యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని బైబిల్లో మనం చూడగలం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని సన్నిధిలో మనము యథార్థవంతముగా జీవించినప్పుడు ఈ లోకంలో మనకు ఏమైతే మేలు ఉన్నదో, మనకంటూ మేలు అనిపించేది ఏదైనా ప్రభు తప్పకుండా చేస్తాడు. సామెతలు 18వ అధ్యాయంలో భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు ప్రభు వలన అనుగ్రహము పొంది ఉన్నాడని మనము చూడగలం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. భార్య దొరకడం కూడా ప్రభు యొక్క అనుగ్రహం. గృహమును విత్తమును పితరుల స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య ప్రభు యొక్క దానము అని ఉంది. ఆస్తులు, అంతస్తులు, లోక సంబంధమైనవి ఏవైనా, ఒకవేళ తల్లిదండ్రులు బాగా ఉన్నవారైతే డబ్బులు కానీ, ఇల్లు కానీ, భూములు కానీ వారసత్వంగా పంచిపెడతారు. అయితే సుబుద్ధి గల భార్యను వారు ఇవ్వలేరు, వెతికి ఇవ్వలేరు. అందుకే గృహమును విత్తమును పితరుల యొక్క స్వాస్థ్యము, కానీ సుబుద్ధి గల భార్య ప్రభు యొక్క దానము అని రాసినాడు. ఉత్తమమైన సుబుద్ధి గల భార్య మనుషుల చేత ఏ పురుషునికి జత చేయబడదు, కానీ ప్రభువే వెదకి మరి తన పిల్లలకి సుబుద్ధి గల వ్యక్తిని జత చేస్తాడు. సుబుద్ధి గల భార్య ప్రభు యొక్క దానము. నిజముగా వివాహము అన్ని విషయములలో ఘనమైనది. లోకంలో ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ అన్ని విషయాలలో వివాహం అనేది ఘనమైనది. దేవుడే దాన్ని ప్రారంభించాడు. ఏదైనా తోటలో కుమారుడైన దేవుడు, శరీరధారి అయిన దేవుడు కానా పెళ్లిలో సామాన్యమైన నీటిని అద్భుతముగా మార్చాడు ద్రాక్షరసముగా. యేసు ప్రభు శరీరధారి అయిన దేవుడు
ఆత్మ అయిన దేవుడు శరీర రూపములో నజరేతు వాడైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. తన శిష్యులకి ఆయన వివాహం విందులో ఉన్న కొరతని సామాన్యమైన నీటితో అద్భుతముగా మార్చాడు. ఆ యొక్క సూచక్రియను మొట్టమొదటిగా తన పరిచర్యలో ప్రభు చేశాడు. దేవుడు హాజరైన వివాహమునకు పిలువబడిన యేసు ప్రభు ద్వారా ఆ యొక్క వివాహ జీవితంలో వచ్చే ప్రతి చిక్కులని, ఇబ్బందులని అద్భుతముగా ఆయన తీరుస్తాడు. ఒంటరిగా ఉన్న వారికి సమస్యలు రావడం ఒక విధానం, కానీ జంటగా ఉన్నవారికి అనేక రకాల సమస్యలు వస్తాయి. అయితే అది ఎటువంటి జటిలమైన సమస్య అయినా ప్రభు విడిపించడానికి సామర్థ్యం కలిగినవాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడినట్టుగా, నిన్ను విమోచించుటకు నా హస్తము కురచ కాలేదు, నిన్ను విడిపించుటకు నాకు శక్తి లేదా అంటున్నాడు. నిన్ను విమోచించుటకు నా హస్తము కొరచ కాలేదు, నిన్ను విడిపించుటకు నాకు శక్తి లేదా. ఈ యెషయా గ్రంథంలో 50 అధ్యాయంలో ఈ ఒక్క మాట చాలు మన జీవిత కాలం అంతా ఈ ఒక్క వచనాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా జీవితకాలంలో యేసు ప్రభు యొక్క రక్షణ, ఆయన విడుదల, విమోచన, ఆయన ఆశ్చర్యకరమైన నడిపింపుని మనము అనుదినము ఆనందిస్తాం. అనేక రకాలుగా వివాహ విషయంలో జటిలమైన చిక్కులు వస్తాయి. ఊహించని పరిణామాలు జరుగుతాయి. అయినా కూడా 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు. త్వరగా అంటే అసలు అది తెగిపోదు అని అర్థం. అంత ఈజీగా చీటికి మాటికి పోయేది కాదు. అది మూడో వ్యక్తిగా, ఆ ఇద్దరిలో మూడో వ్యక్తిగా, మూడో వ్యక్తి ఆయన ప్రథమ వ్యక్తి. దేవుడు, పురుషుడు, స్త్రీ, ప్రభువే ఆ బంధానికి ఆధారం. ప్రభువే ఆ బంధానికి ప్రాకారం. ఆయన తన భుజస్కంధాల మీద ఆ బంధాన్ని నడిపిస్తాడు. ఆ కానా పెళ్లి విందులో ఇంకా వేరే ఆప్షన్ లేదు. తయారు చేయగలిగిన డబ్బులు, సామర్థ్యము, వస్తువులు అన్నీ ఉన్నా కూడా అప్పటికప్పుడు దాన్ని తయారు చేయాలంటే వివాహంలో వచ్చిన వారి ముందర ఆలస్యం అయిపోతుంది, అవమానం కూడా జరుగుతుంది. నలుగురు నానా మాటలు అంటారు. ఇంత గతి లేని వాళ్ళు ఈ పెళ్లి ఎందుకు పెట్టుకోవాలి ఇంత ఆర్భాటంగా అని రకరకాలుగా మాట్లాడతారు. అందుకే అప్పుడు ఆ సమయంలో కొన్ని
క్షణాలలో అద్భుతం జరిగితే తప్ప వాళ్ళ మానము కాపాడబడదు. మరియమ్మ అప్పుడప్పుడు చిన్నప్పుడు చూసేది ఇంట్లో, నైనా గోధుమ పిండి అయిపోయింది నైనా అంటే, చూడమ్మా డబ్బాలో చూడమ్మా ఉంటుంది, వెళ్ళి చూడమ్మా అంటే వెళ్ళి చూస్తే ఉంటుంది. ఇటువంటివి కుటుంబ పరంగా కొరతలను అవసరతలను ప్రభువు ఆ ఇంటికి ఒక కుమారుడిగా, పెద్ద కుమారుడిగా పూర్తిగా ఎన్నోసార్లు చేసినాడు. అందుకే ద్రాక్షరసం అయిపోయింది అనగానే మరియమ్మ వచ్చి ఆ సమస్యను చెబుతుంది. అయ్యా, వాడికి ద్రాక్షరసం అయిపోయిందంటయ్యా అని అంటుంది. ప్రియమైన సహోదరులారా, ఆయన అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అంటే కుటుంబంలో ఆ ఇంటికి ప్రథమ ఫలముగా, అంటే మరియమ్మకి ప్రథమ సంతతిగా ఆ బాధ్యత వేరు. సమాజపరంగా ఈ కానా పెళ్లి విందులో ఈ పరిస్థితి వేరు. అందుకే నాతో నీకేం పని అమ్మా, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అంటే పైనుండి తనకు ఆజ్ఞ రావాలి. తనే సర్వాధికారి కాదు, కుమారుడిగా వచ్చాడు కనుక తండ్రికి లోబడాలి. ఆయన ఆజ్ఞను, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అందుకే ఆ సమయం కోసం నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. వెంటనే తండ్రి ఓకే కుమారుడా మూవ్ అంటే, అప్పుడు ఆయన ఆ రాతి బాణలు, కొత్త రాతి బాణలు ఫుల్లుగా నీళ్ళతో నింపండి అని చెప్పి, ఇప్పుడు మీరు ముంచుకొని వాళ్ళకి వేయండి అన్నాడు. అంతే, పరిచారకులకు ఆయన మాట మీద విశ్వాసం వచ్చింది కనుక వారందరూ జగ్గులు ముంచి బాణల్లో వివాహానికి వచ్చిన వారందరికీ వారు పోశారు. ఆయన మాట మీద విశ్వాసం లేని పరిచారకులు ఆ పని చేయలేకపోయినారు. నీరు, సామాన్యమైన నీరు ఏ విధంగా ద్రాక్షరసంగా మారిపోతుంది? ఇవన్నీ మాటలేనా? మాటతోనే అవుతుంది అని అవిశ్వాసం చేత, అపనమ్మకం చేత కొంతమంది పరిచారకులు ఆ ద్రాక్షరసాన్ని వారు చేతులు పోయలేకపోయినారు. ఏదైనా కూడా నమ్మకం అనేది మనిషిని నడిపిస్తుంది. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక, నీవు విశ్వసించిన ప్రకారం నీకు కలుగునుగాక, నమ్మిక మాత్రం ఉంచుము, నీకు మీ కుమార్తె బాగుపడుతుంది. జస్ట్ బిలీవ్, షీ విల్ బి వెల్, డోంట్ బి అఫ్రైడ్. నమ్మిక మాత్రం ఉంచుము, జస్ట్ బిలీవ్. పేతురు నమ్మకంతోనే నీటి మీద నడిచాడు. కానీ కొంత దూరం నడిచిన తర్వాత అటు ఇటు చూసి, గాలిని చూసి భయపడ్డాడు. భయపడిన తర్వాత ఈ నడక ఆగిపోయింది. సముద్రం మీద నడక ఆగిపోయి మునిగిపోసాగినాడు. అప్పుడు ప్రభువా రక్షించు అని కేకేశాడు. ఎదురుగా ఉన్నాడు ప్రభు. ప్రభు అన్నాడు,
అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడినావు అని అన్నాడు. ఈ సంసారం అనే సాగరంలో, ఈ సాగరము నడక సముద్రం మీద, సంసారం అనే సముద్రం మీద నడవాలంటే అటు ఇటు చూడకూడదు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. ఆయన మన ఎదురుగా ఉన్నాడు, రమ్ము అని పిలుస్తున్నాడు. నీవు చేరాల్సిన గమ్యము అద్దరికి చేరుకోమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో మనము ప్రతి సమస్య నుండి నడి సముద్రంలో మునిగిపోము, కానీ ప్రతి సమస్యను ఆ దరికి చేరుకుంటాం. సమస్య అనేది ఈ దరి లాంటిది. అయితే ఈ దరిలోనే, అలాగే సగం నడి సముద్రంలో మునిగిపోము, కానీ ఆ దరికి చేరుకుంటాం. అంటే ఆ సమస్య అనేది మనకు జీవితంలో గొప్ప సాక్ష్యముగా మిగిలిపోతుంది. సమస్యలే, నేటి సమస్యలే రాబోయే తరానికి గొప్ప సాక్ష్యాలు. సమస్యలు రాకపోతే సాక్ష్యాలు ఏముంటాయి? చెప్పుకోవడానికి ఏ సాక్ష్యము ఉండదు. ఆ రోజున కానా పెళ్లి విందులో సమస్య వచ్చింది. ఈనాటికి అది అనేక విశ్వాసులకి ఎంతో ఆదరణకరంగా ఉంది. సామాన్యమైన నీటిని ప్రభు ద్రాక్షరసముగా మార్చాడు. అందుకే వివాహము ఘనమైనది. తండ్రి అయిన దేవుడు ప్రారంభించినది, కుమారుడైన దేవుడు వివాహమునకు హాజరై అక్కడున్న సమస్యను గొప్ప సాక్ష్యముగా మార్చాడు. మూడవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు చేసే వివాహం. సంఘవరుడు, పరిశుద్ధ పెళ్లి కుమారుడు యేసు ప్రభువుకి, గొర్రెపిల్లకు, అలాగే సంఘ వధువు విశ్వాసులమైన మనకి పరిశుద్ధమైన వివాహం. ఇది పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువుతో మనం ఈ లోకంలో ప్రతి విశ్వాసులు, ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ప్రతి విశ్వాసులు ఎలా ఉండాలంటే వివాహం చేసుకున్న దంపతుల్లాగా ఆయనతో మనము అంత అన్యోన్యముగా, ఐక్యముగా ఉండాలి. వారిక ఇద్దరు కాక ఏక శరీరమై ఉందురు. ఈ మర్మము గొప్పది అన్నాడు పౌలు గారు. రక్షణ పొందడం అనగా ఏంటి అంటే, విడివిడిగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు క్రీస్తుతో ఏకమవటం. దిస్ ఈజ్ ద మ్యారేజ్ ఆఫ్ స్పిరిచువల్. ఇది ఆత్మ సంబంధమైన వివాహం. వివాహము ద్వారా ఏ విధముగా ఒక శరీరం, వన్ బాడీ, రెండు శరీరాలు కాదు, ఒకే శరీరం. ప్రభువుతో మనము అటువంటి ఏకాత్మ, ఏకమవ్వాలి, ఐక్యమవ్వాలి.
ఈ లోకంలో మనం ఏది సాధించాలన్నా అది నార్మల్గా కాకుండా అబ్నార్మల్, అంటే స్పెషల్గా ఒక ప్రత్యేకత, అందరూ ఉన్నారు మనం ఉన్నామని కాకుండా మనకంటూ ఒక స్పెషల్ మెసేజ్, సంథింగ్ స్పెషల్ మెసేజ్, ప్రత్యేకత, అనేకులకు ఆదర్శముగా, పయనీరుగా, అనేకులకు ఎంకరేజ్గా దేవుడు మనలను నిలబెడతాడు. ఏది చేసినా కూడా యేసు ప్రభు మనకు అటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, అనుక్షణము అనుదినము మనము లోకమును చూడకూడదు, అటు ఇటు చూడకూడదు, పైకి చూడాలి. పైనుండి మనకు సహాయం వస్తుంది. అంటే ప్రతి సమస్యకు కూడా దైవికంగా మనకు విడుదల వస్తుంది. దైవిక స్వస్థత, దైవిక విడుదల, దైవిక సహాయం. ఈ దరి నుండి ఆ దరికి చేరేంత వరకు అడ్డుగా వచ్చే శత్రువు పన్నాగములు రాతి వలె నిలబడిపోతాయి, కదలకుండా ఉంటాయి. మోషే గారు అన్నాడు, మీరు ఈ దరి నుండి, అంటే ఐగుప్తు అరణ్యములో నుండి కనానుకు చేరేంత వరకు మధ్యలో ఎదురయ్యే శత్రువులంతా రాతి వలె బిగుసుకొని పోతారంటాడు. కదలరు, మీరు కనానుకు చేరతారు అంటాడు. అలాగే మనకు వచ్చిన సమస్య ఏదైనా అది మనలను నడి సముద్రంలో ముంచివేయదు, కానీ ఆశీర్వాదం అనే దరికి, క్రీస్తు కొరకు గొప్ప సాక్ష్యం అనే దరికి మనల్ని చేరుస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన పొరపాట్ల వలన, తప్పిదముల వలన, బుద్ధిహీనత వలన కొన్ని సమస్యలు వచ్చినా, మన పొరపాటు ఏమీ లేకపోయినా సమస్యలు వచ్చినా యేసు ప్రభు వైపు మనం చూసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన దగ్గర గొప్ప సహాయం ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడైన, మన కష్టకాలములో ఏనాటికైనా ప్రతి సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన దగ్గర నుండి సహాయం వస్తుంది. ముఖ్యంగా ఈ వివాహ జీవితంలో అనేక రకాల చిక్కులు వస్తాయి. వ్యక్తిగతంగా, మానసికంగా, శరీరపరంగా, సమాజపరంగా, ఆత్మ సంబంధముగా అనేక ముళ్ళ కంపలు లాంటివి చుట్టేస్తాయి. కొన్నిసార్లు ఆ వివాహ బంధమే గందరగోళముగా మారిపోయి పూర్తిగా ఛిద్రమైపోయే సమయం కూడా వస్తుంది. కానీ ప్రభు వైపు చూసినప్పుడు మునుపటి కంటే మరింత నూతనముగా, మరింత ఉత్సాహముగా ఆ బంధాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరులారా, నమ్మిక మాత్రం ఉంచండి. నేను కాను, క్రీస్తే. నేను కాను, ఇక
క్రీస్తు దీనికి యజమానుడు. నేను వట్టి పాత్రను మాత్రమే, ఓటి కుండను, నా వలన ఏమీ కాదు అని ప్రభువు వైపు చూడాలి. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు ఆయనే కదా. మనం కొనసాగించలేం. నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమే. ఈ 13 సంవత్సరములు అనేక రకాల ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు, మరి వ్యక్తిగతముగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా, సామాజిక పరంగా, ఆత్మ సంబంధముగా ఎన్నో వచ్చినవి. కానీ ఏది మమ్మల్ని ఓడించలేకపోయింది. వీటన్నిటిలో మమ్మను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా అత్యధికమైన విజయమును పొంది ఉన్నాం. సమస్యలు రావు అని కాదు, వచ్చిన ప్రతి సమస్య గొప్ప సాక్ష్యముగా మిగిలిపోతుంది. ఏది విశ్వాసుల ముందు నిలబడలేదు. అది ఎర్ర సముద్రమైనా, యోర్దాను నది అయినా, అరణ్యములో దాహము కొన్న సమస్య అయినా, మరి ఆకోరు లోయ అయినా, బిలామైనా, బాలాకైనా, మరి ఎవరైనా రాజులు కానీ, ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ, హామాను లాంటి దుష్టుడు కానీ, సింహాల బోను కానీ, అగ్నిగుండము కానీ, మరి ఏదైనా మట్టి కరిచిపోవాల్సిందే. విశ్వాసుల ముందు ఏది కూడా నిలబడలేదు. రాజ్యాలు మారిపోతాయి, శాసనాలు తారుమారైతాయి, చట్టాలు గలిబిలైపోతాయి, ప్రభుత్వాలు తలకిందులైపోతాయి, నాయకులు ఎవరు కూడా విశ్వాసులను ఇబ్బంది పెట్టలేరు. ప్రియమైన సహోదరులారా, ప్రభువు మీద ఆనుకొనండి, ఆయన వైపు చూడండి. ప్రభువు ఉన్నాడు, ఆయన సజీవుడు, మరణము జయించినవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడైన, మార్పు లేనివాడైన, ఎర్ర సముద్రము 2 గోడలుగా మార్చి మైదానములో నడిపించినట్లుగా తన ప్రజలను నడిపించినాడు. ఆయన మార్గము సముద్రములో ఉండెను. యేసు ప్రభు ఎక్కడైనా మనకు మార్గం చూపిస్తాడు. ఇంకా నాకు మార్గము లేదు అంటే ప్రభు అంటున్నాడు, నేనే మార్గం. నేనే మార్గం అంటే మార్గము లేదంటావేంటి? ప్రతి దానికి కూడా ఆయన మార్గం చూపిస్తాడు. దారులన్నీ మూయబడిన మరింత ఆశ్చర్యకరంగా ఆయన మార్గం తెరుస్తాడు. ఆయన తలుపు తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరు వేయలేరు, ఎవరు తెరవలేరు. కనుక ఆయన సర్వాధికారి అయిన దేవుడు, భూమి ఆకాశములను కలగజేసినవాడు. కొండల వైపు మనకు సహాయము రాదు. భూమి ఆకాశములను కలగజేసిన ప్రభువు వైపే మనకు సహాయం వస్తుంది. ఓడిపోతామేమో అనిపిస్తుంది, నవ్వుల పాలైపోతామేమో అనిపిస్తుంది, ఈ సమస్య ఇంకా తీరిపోదేమో అనిపిస్తుంది, ముందుకు వెళ్ళలేమేమో అనిపిస్తుంది.
ఇక ఈ పరిస్థితి నుండి బయటపడలేమేమో అనిపిస్తుంది. అయినా కూడా ప్రభు వైపు చూచినప్పుడు నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి వివాహ విషయంలో కానీ వ్యక్తిగత మన విషయాలలో అన్నిటికీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఆయనే మనకు పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభువు నమ్మదగినవాడు. నమ్మిక మాత్రం ఉంచండి. ఆయన ఊహించని కార్యాలను చేస్తాడు. నేటి మన చిక్కులే రేపటి రోజున గొప్ప సాక్ష్యాలు. మా వివాహం కూడా ఆషామాషిగా జరగలేదు. నరకపు లోయలో అంచుల్లో పడి అల్లాడిపోయింది. ఈ ఆత్మ పూర్తిగా నరకమును రుచి చూశాను నేను ఆ నెల రోజులు. వేరే ఎవరి సహాయము లేకుండా కేవలము ఆ గదిలో ఒక మూల కూర్చొని ప్రభు వైపే చూశాను. ఎన్ని మలుపులు తిరిగినా ఆ సమయానికి సినిమాలో హీరో శాసిస్తాడు. పలాని గంటకి పలాని నిమిషాలకి ఖచ్చితంగా వివాహం జరుగుతుందని చెబుతాడు. ఆ సమయానికి ఎంతమంది విలన్లు వచ్చినా రౌడీలు వచ్చినా ఖచ్చితంగా సినిమాలలో వివాహం జరుగుతుంది. సినిమా స్టైల్లో యేసు ప్రభు చెప్పిన సమయము మాటకు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ సమయానికి జరిగింది అంతే. ఈలోపు ఎన్నో పరిస్థితులు విపరీతంగా దాపురిస్తాయి. నిజంగా నా జీవిత కాలమంతా ఈ వివాహంలో ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పకుండా ఉండలేను. నా విశ్వాసపు వేరులను ఆయన లోపలికి నాటాడు. ఇంకా విశ్వాసము వృద్ధి పొందాలంటే సమస్యలు చుట్టుకోవాలి. సమస్యలు చుట్టుకొని ఆ సమయంలో కూడా మనం ప్రభు వైపు చూస్తే విశ్వాసం వృద్ధి పొందుతుంది. దావీదుకు గోలియతును చంపగలిగిన విశ్వాసం ఎలా వచ్చింది? దేశమంతా భయపడుతుంది గోలియతుకి. 40 దినాలు అతనికి ఏ ఒక్కరు కూడా జవాబు చెప్పిన వారు లేరు. కానీ చిన్నవాడైన దావీదు 17 సంవత్సరాల వాడు ఎందుకు నేను పోరాడతానన్నాడు అంటే, తన మంద మీదికి ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు వాటిని మట్టి కరిపించాడు. ఓ దేవుడు, సింహము బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించాడు. ఇదిగో ఈ గొలియత్ బారి నుండి కూడా నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నేను పోరాడతా అంటే విశ్వాసము పెరిగింది. దావీదు విశ్వాసంతోనే మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న కార్యాల వలన
మన విశ్వాసము పెరుగుతుంది. అవి మరి చినుకు చినుకు గొప్ప జడివానైనట్లుగా మన విశ్వాసం కూడా చిన్న చిన్న కార్యాల వలన గొప్ప జడి విశ్వాసం అవుతుంది. దేనికైనా కదలని చెదరని విశ్వాసముగా మారిపోతుంది. నా జీవితానికి వివాహంలో దేవుడు చేసిన కార్యం అనేది ఎన్నటికి హైలైట్. అదొక మిస్టరీ. ప్రభు మిస్టరీని ఛేదించాడు. అద్భుతం చేసి సమాజంలో నాకంటూ ఒక నిలువ నీడను స్థావరాన్ని ఇచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఆయనకు ఎన్నటికీ నేను కృతజ్ఞుడను. నిజముగా ఈ సంవత్సరంలో పరిశుద్ధమైన రోజునే, ఆరాధన రోజునే మా వివాహ దినం వచ్చింది. దేవునికే మహిమ. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మీద ఆనుకొనండి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో, మా వ్యక్తిగత జీవితాల్లో మీరే మాకు పరిష్కారమునైనా, మా సమస్యలను మీరు గొప్ప సాక్ష్యాలుగా తీర్చిదిద్దుతారని మేము విన్నాం. నేడు మాకున్న సమస్యలను, మా జీవిత కాలంలో ఎదుర్కొనే సమస్యలన్నిటినీ మీకు గొప్ప సాక్ష్యాలుగా ఉండునట్లుగా మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు మీరు చేసిన ప్రతి చిన్న మేలుకు కూడా వేవేల స్తోత్రాలయ్యా. తండ్రి, ఫోన్లో ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి సమస్యలను, వారి చిక్కులను మీరు అద్భుతముగా మార్చి గొప్ప సాక్ష్యాలుగా వారి జీవితంలో నిలబెట్టండి. మీ నామమునికి మహిమ చెల్లించి, ఇరుకులో విశాలత కలిగించిన వాడవని స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.